చిట్ట చివరికి తన ఇల్లు, తన బిడ్డలు, తన భార్య, వీళ్ల సంగతి విడిచిపెట్టండి, శరీరమే రాదు. కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా అద్దె కొంపలబోలు ఆ లోకముల్లా తను పెంచు దొంగలవు తనయులనొల్లా ఎందుకీ భోగమ్ములెందుకీ మురుపు ముందుచా ఉండంగ మురియంగనగునే అంటారు మానస పూజలో. నిర్దాక్షిణ్యంగా తన శరీరమే అగ్నిహోత్రంలో సంస్కరింపబడి కాలిపోతుంటే జీవుడు లేచి చూసుకుని బాధపడతాడు. అప్పుడు ఏమైంది? తనూభవుడు అంటే శరీరము నుండి ఉద్భవించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు పంచుకుంటారు దాన్ని. తనతో పట్టుకెళ్ళినది ఏముంది? తాను చేసినటువంటి పాపపుణ్యములు ఏవున్నాయో ఆ ఒక్కటే జోలె తగుల్చుకుని వెళ్ళిపోతాడు. తనతో వచ్చింది అన్న మాటకు అర్థం ఏమిటంటే తనకి ఇక్కడ లక్ష్మీదేవి ఏది ఇచ్చిందో దాన్ని ఇతరులకు కూడా పంచి దానం చేసి అనుభవించిన వాడెవడో వాడు పుణ్యంగా మార్చుకున్నాడు. ఆ